పూర్వీ ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. హైదరాబాద్లోని అమీన్పూర్లో 25 సంవత్సరాల మనీష చీమలకు భయపడి తను నివాసం ఉంటున్న ఇంట్లోనే చీరతో ఫ్యాన్కు ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. మనం ఒక్కసారి దీని గురించి మాట్లాడుకుంటే, ఆ మహిళ మంచిర్యాల జిల్లాకు చెందిన 35 సంవత్సరాల శ్రీకాంత్ని 2022లో వివాహం చేసుకోవడం జరిగింది. వీరిద్దరికి కూడా ఒక పాప ఉంది, 3 సంవత్సరాల అన్వి. వీళ్ళందరూ కూడా ఎలాంటి గొడవ లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు, భర్తతో ప్రాబ్లం లేదు, కూతురుతో ప్రాబ్లం లేదు, అత్త వాళ్ళతో ప్రాబ్లం లేదు, ఎక్కడ ప్రాబ్లం లేదు. కేవలము ఆవిడకు చీమలంటేనే చాలా భయం. అయితే భర్త ఉద్యోగానికి వెళ్ళాడు, పాప ఇంట్లోనే ఉంది. పాపతో పాటు ఉంటున్న ఆవిడకు చీమలు వరుసగా కనబడడంతో అది భయానికి గురైపోయి ఏం చేయాలో తెలియక ఇమీడియట్గా మనస్తాపానికి గురైపోయి ఫ్యాన్కి ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. అసలు ఇక్కడ ఎవరినైనా దూషిద్దామన్నా కూడా ఏమీ లేదు. చీమలకు అంటే చాలామందిని మనం చూస్తూ ఉంటే కొన్ని సార్లు బల్లులకు భయపడుతూ ఉంటారు, బొద్దింకలకు భయపడుతుంటారు, పాములకు భయపడుతుంటారు, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. కానీ చీమలకు భయపడి ఇలా సూసైడ్ కూడా చేసుకుంటారా అంటే ఇక్కడ ఈ కేసులో చూస్తుంటే చాలా విచిత్రంగా అనిపించింది. అంటే ఆవిడకు ఇక్కడ చూసుకుంటే మనీష ఒక చిన్న వ్యాధితో బాధపడడం జరుగుతుంది, మైర్నకోఫోబియా అని చెప్పేసి అనే వ్యాధి. అది చీమలను చూడంగానే ఆవిడకు తెలియకుండానే ఒంట్లో ఒక భయం అనేది స్టార్ట్ అయిపోతుంది. అవి ఏమన్నా నా దగ్గరకు వచ్చేస్తాయా, నన్ను ఏమన్నా చేసేస్తాయా అని చెప్పేసి అని కంగారు పడుతూ అసలు చీమ కింద కనిపించింది అని అంటే చాలు అసలు ఎక్కడికి కూడా కదలకుండా బెడ్ మీద కూర్చొని అలా ఉంటే ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ వచ్చేది. కానీ ఒక్క టైంలో ఆ చీమలు ఎక్కువ సంఖ్యలో కనిపించేసరికి ఇమీడియట్గా తను ప్రాణమే తీసేసుకుంది. ఇప్పుడు ఆ పాపను అనాథన చేయడం జరిగింది. అంటే ఈ లెక్కన చూసేసుకుంటే భయపడడంలో తప్పులేదు, కానీ ఇలా ప్రాణం తీసుకునే అంతవరకు వెళ్ళింది అని అంటే చాలా విషాదకరంగా అనిపిస్తుంది. ఇందులో ఎవరి తప్పు లేదు, ఎవరిని దూషించడానికి కూడా లేదు. ఇందులో కేసులు కూడా అప్లికేబుల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండదు. ఎందుకంటే తను చీమలకు భయపడి చాలా స్పష్టంగా కూడా అక్కడ తెలుస్తుంది. అదేవిధంగా ఆవిడ మానసిక పరిస్థితి కూడా బాలేదు. మైర్నకోఫోబియా అనే వ్యాధి ఆవిడను మరణించే స్థాయికి తీసుకొచ్చింది. అంటే ఆవిడ ఎంత మానసికంగా ఇబ్బంది పడి ఉంటుందో ఆ చీమలను చూడగానే అంటే ఒకసారి ఆలోచన చేయండి. ఏదేమైనా సరే కానీ ఇది చాలా విషాదకరమైన సంఘటన అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. చూద్దాం. థ్యాంక్ యూ.